ఈ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి అంతర్భాగం నుంచి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ అనేవి ఇరాన్ కత్తిరిస్తుందా? ఒకవేళ అలాంటిది చేస్తే మరి ఇంటర్నెట్కి అంతరాయం వచ్చే ప్రమాదం ఉందా? మొత్తం సోషల్ మీడియా వ్యవస్థే ఇబ్బందులు పడే అవకాశం ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది అనుకోవాలి సార్? అట్లాగే నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. తనను మారిన ధర్మం లేదుగా. ఇరాను తను నష్టపోతుంది అనుకుని ఇంకో నష్టపరిచే ప్రయత్నం చేస్తుంది కాదు. ఇప్పుడు ఏమవుతుంది 2 రకాలుగా. ఒకటేమో హర్మోజ్ జలసంధి విషయంలో మనం స్వాధీనం చేసుకున్నాం, అందరం కలిస్తే దాని పని పట్టవచ్చు అని అమెరికా అధ్యక్షుడు నాటో కుటుంబ దేశాలకు పిలిపించాడు కదా. పిలిపిస్తే నాటో కుటుంబ దేశాలు ఒక్కడు కూడా సహకరిస్తాడు. నిన్న సీన్ మారింది, మేము కూడా సహకరిస్తాం అంటున్నారు. ఎందుకంటే ఢిల్లీని గదిలేసి కొడితే తప్పనిసరి తిరగబడుతుంది కదా. ఇప్పుడు ఏమైంది, నిన్నటి దాకా ఇరాన్ తెరవైంది, మనం ఎందుకు పోదాం, మొదలుపెట్టింది అమెరికా గారి యుద్ధం, మనం ఎందుకు దానికి బలం అని చెప్పి నాటో కుటుంబ దేశం ముఖ్యంగా యూరోప్ దేశాలు కొన్ని వెనక ఉందండి. అట్లా నష్టపోతున్న దేశాలు కూడా మేమెందుకు నష్టపోవాలని ఆక్రోశిస్తున్నారు. కానీ ఇది గల్ఫ్ లో ఉన్న దేశాలు ఖతార్ గాని, ఒమన్ గాని, మన బహ్రెయిన్ గాని, లేకపోతే ఒమాన్ గాని, లేకపోతే దుబాయ్ గాని, యుఏఈ గాని, ఇవన్నీ కూడా చూస్తుంటే మనం వీళ్ళందరూ కూడా మేమెందుకు నష్టపోవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలిసి నువ్వు నష్టపోతున్నారు. అమెరికా సైనిక స్థావరాలను మన దేశంలో పెట్టుకున్నారు. మధ్యప్రాచ్యం మొత్తం ఇరాన్, ఇరాక్ తప్ప. ఇరాక్ అంతకుముందు నష్టపోయింది, ఇరాన్ ఇప్పుడు. కనుక ఈ 2 దేశాలు తప్ప మిగతా అన్ని కూడా లొంగిపోయిన దేశాలే కదా అమెరికా. కనుక అట్లా చూసుకుంటే ఎప్పుడైతే యుద్ధం బాగా వాడికి 22వ రోజు ఇవ్వాలి యుద్ధం మొదలై 25 ఫిబ్రవరి మొదలైంది. మళ్ళీ 20 కనుక 22వ రోజు యుద్ధం నడుస్తుంది. 21, 22 నడుస్తుంది. ఇట్లా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే చాలా వరకు ఇరాను అటుపక్క ఇటుపక్క మిత్రభేదం పెట్టే ప్రయత్నం చేసింది మొదట్లో. ఎందుకంటే ఈ మిగతా గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తూ గల్ఫ్ దేశాలు పోయి అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలనుకున్నారు. అది సాధ్యమవుతుంది. అట్లా రెండోది ఏంటంటే ఇప్పటిదాకా అమెరికా కొంచెం ఓపిక పట్టింది. ఏమనంటే ఇరాన్ లో ఉన్న ఈ ఏవైతే మనకు చమురు బావులు ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తే తప్పు అని ఉంది. కానీ ఇరాన్ మాట వినకుండా ఇజ్రాయెల్ దాని మీద దాడి చేసింది. చూసినాం. వద్దు అంటే వింటలేడు ఇజ్రాయెల్ వాడు. ఎందుకంటే అమెరికా ఉద్దేశం ఏంటంటే చమురు బావులతో సహా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు తప్ప దేశాన్ని మొత్తం నాశనం చేసేసి చమురు బావులు అయినాక దేశం ఏం చేసుకుంటాడు ఆయన. కనుక అదొకటి నడుస్తున్నాడు. ఈ దేశంలో ఏంటంటే ఇప్పుడు యుద్ధం ఆగాలంటే ఇద్దరు మొండివాళ్ళు. ఇటు పక్కన ఇరాన్ నాయకత్వం ఇద్దరు అంటే ఇక్కడ అలీ ఖొమైనీ లేడు, ఆయన కొడుకు ముస్తఫా ఖొమైనీ కూడా ఎక్కడ ఉండో తెలుస్తలేదు, ఏమైందో తెలుస్తలేదు. రష్యాలో పోయి దాక్కున్నాడు అంటున్నారు, రష్యాలో ఆసుపత్రిలో ఉండాలంటున్నారు. ఇంకా అట్లాగే ఆ ఇరాన్ లోనే ఒక పెద్ద ఆసుపత్రిలో అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆసుపత్రిలో ఉన్నారంటున్నారు, కాళ్ళు చేతులు లేవంటున్నారు, లివర్ పోయింది అంటున్నారు. ఈ దేశంలో ఇరాన్ నాయకత్వం ఏమంటారు డీసెంట్రలైజేషన్, అధికార వికేంద్రీకరణ చేసిన. దాంతో పాటు అందుకని ఇప్పుడు రేపు పొద్దున ఈ ప్రమాదం ఎందుకు వస్తుందో చెప్తాను. మీరు అన్న సీ కేబుల్స్ వరకు ఎందుకు పోతారని చెప్తాను. అట్లాగే IRGC ఏదైతుందో ప్రతి 31 ప్రావిన్సెస్ ఉన్నాయి అక్కడ ఇరాన్ లో. 31 ప్రావిన్సెస్ లో ఏ ప్రావిన్స్ ఆ ప్రావిన్స్ వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకుంటున్నారు. IRGC సేనలు ఎక్కడికక్కడ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే అధిష్టాన వర్గం నుంచి సమన్స్ అంటారు. సమన్స్ వస్తే తప్ప వాళ్ళు యుద్ధం ఆపే పరిస్థితి లేదు. అంటే తమ రక్షణ వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ దేశంలో ఏంటంటే అవసరం అనుకుంటే ఇప్పుడు 2 వ్యూహాలు పోయింది. ఒకటేమో అమెరికాని ఇజ్రాయెల్ డైరెక్ట్ దెబ్బతీసే ప్రయత్నం కంటే పక్కనున్న ఏది గల్ఫ్ కంట్రీస్ అన్నింటినీ కూడా చెలిపేసేట ఆయన. మొదట్లో చెలిపిన దానికి క్షమాపణ చెప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే మా దానికి వస్తున్నారు. వీళ్ళని గట్టిగా మాట్లాడితే తప్ప సాధ్యం కాదు. ఎందుకంటే అమెరికా వ్యతిరేకంగా రష్యా, చైనా ఈ 2 దేశాలు ఇరాన్ కు మనకు మద్దతు ఇస్తున్నాయి. డైరెక్ట్ గా రష్యా అయితే సాంకేతిక మద్దతు ఇస్తుంది, అవసరం అనుకుంటే ఆయుధాలు పంపుతున్నది, ఇవన్నీ చేస్తున్నది. చైనా కూడా అంతకుముందే ఏదో దాదాపు 20-25 కార్గో విమానాలు యుద్ధం మొదలు కాకపోతే పంపింది అంటున్నా అవన్నీ ఉన్నాయి. అవి కాకుండా డ్రోన్ల వ్యవస్థ కూడా, ముఖ్యంగా డ్రోన్ల ద్వారా వాళ్ళేమో లక్షల రూపాయలు నష్టపోతున్నారు ఇరాను, ఇటు పక్క వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది అమెరికాను. అందుకని హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోతున్నాయి అంటున్నారు ఇరాన్ మన అక్కడ. కనుక మెల్లమెల్లగా ట్రంప్ ఒంటరిగా కొడుతున్నారు. కానీ తెగింపుతోని ఇరాన్ని మొత్తం నాశనం చేయడానికి పూనుకుంటుంది. కనుక ఇరాన్ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మీరన్న అండర్ సీ కేబుల్స్ పూర్తిగా జలసంధి ద్వారా పోయేటి కానీ, రెడ్ సీలో పోయేటి కానీ వాళ్ళు దాన్ని పేల్చేసారు అనుకోండి, అప్పుడు మీరు అన్న ప్రమాదం చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందన్నమాట. దాదాపు 60-70% మొత్తం సోషల్ మీడియా మనకి ఇంటర్నెట్ నడుస్తుంది. దాని నుంచి కనుక మనకు దేశాల మధ్యన, ప్రపంచం మధ్యన ఒక గ్లోబల్ వైరింగ్ అంటారు. గ్లోబల్ వైరింగ్ చేసింది అండర్ సీ కేబుల్ కనుక అది పెద్ద నష్టమయ్యే అవకాశం ఉన్నట్ట. అయితే కొంచెం తాను చచ్చే మంది ఎవరు మింగరు. కానీ ఇప్పుడు తానే చమురు పవర్ పోయిన తర్వాత
ఇరాన్ భూభాగం మిగిలిన వాళ్ళకి ఏం చేసుకోను. కనుక అంతకుముందు ఇంకో అస్త్రం ఇప్పుడు దీన్ని 2 అస్త్రాలు. ఒకటేమో చిన్న చిన్న మన డ్రోన్లతోని దెబ్బతీసి పెద్ద నష్టం చేయడం. రెండవది మిత్ర దేశాలు, అమెరికా మిత్ర దేశాలను చెలపడం. మూడవది యూరోపియన్ దేశాలు కూడా రేపు ఎల్లుండి వస్తున్నట్టున్నాయి యుద్ధంలో. నేను చెప్పిన హర్మోన్ జలసంధి మనం చేసుకుందామంటే రక్షణగా నిలుస్తాం మేము అనే మాట కొన్ని దేశాలు అంటున్నాయి ఇప్పుడు, ఏది యూరోప్ దేశాలు. అప్పుడు ఖచ్చితంగా యూరోప్ దేశాలకు వీళ్ళకి నష్టం కలిగించారంటే ఇంటర్నెట్ మార్గం కాదు, ఇప్పుడు ప్రపంచం నడుపుతుంది మొత్తం ఇంటర్నెట్. కనుక ఈ కేబుల్ని ధ్వంసం చేస్తా అనే మాటకు వచ్చింది. అప్పుడు దాన్ని పునరుద్ధరించుకోవడం సంవత్సరాలు పడుతుంది, నెలలు కాదు. ఇంత ఆధునిక కాలంలో కూడా సంవత్సరాలు పడుతుంది. కనుక ఈ రకంగా ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలంటే కాళ్ళబేరం కావాల్సింది ట్రంపే అని చెప్పడం కోసమే యూరోపియన్ దేశాలకు మరొక అస్త్రంగా ఇప్పుడు దీన్ని సీ కేబుల్ ను నాశనం చేస్తానని దాని మీద వాడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది జరిగితే మాత్రం విధ్వంసం జరుగుతుంది. మీరు అన్నట్టు మనం అంతా మాట్లాడుకునే విషయాలు ప్రపంచానికి పోవు ఇప్పుడు కదా. యూట్యూబ్ లో అప్లోడ్ కావాలంటే వెంటనే కావు కూడా, చూస్తున్నాం మనం. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఈ యుద్ధ వ్యూహంలో ఒకరినొకరు తగ్గేదేలే అంటున్నారు. ఇటు అమెరికా తగ్గేదిలే అంటుంది, కానీ అమెరికా కూడా ఎందుకు తగ్గుతలేదు అర్థం కావడం లేదు. కానీ మనకు వెనిజులా అధ్యక్షుడిని చంపక తీసుకోగానే అది స్వాధీనం అయిపోయింది. గతంలో చాలా దేశాల అధ్యక్షుడు, ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుసేన్ చంపగానే ఇరాక్ సప్లై మనకు సరెండర్ అయిపోయింది. అట్లా ఇరాన్ దిగొస్తుందని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఒక నాయకుడిని చంపగానే దిగిరాదు అనే దానికి మంచి ఉదాహరణగా ఇరాన్ నిలుస్తున్నాడు. చూడండి, ఇరాన్ లో ఇప్పుడు అసలు రక్షణ శాఖ మంత్రి పోయాడు, నిన్న ప్రమాణ స్వీకారం చేస్తే ఇవాళ చంపేస్తున్నారు. నాయకత్వాన్ని చంపితే అంటే రెజ్యూమ్ చేంజ్ అయితే, అంటే పర్సన్ చేంజ్ చేస్తే రెజ్యూమ్ చేంజ్ అవుద్ది అని చెప్పి అమెరికా అనుకుంటుంది. కానీ పర్సన్ చేంజ్ అయితే రెజ్యూమ్ చేంజ్ అవుతలేదు. దాదాపు 45-46 మందిని మన అలీ ఖమైనీ అనునాయాలను చంపేసింది అంతకుముందు, యుద్ధం మొదలు కాకముందు అమెరికా. అయినా సరే ఇంకా అవుతలేదంటే ఏమన్నట్టు, 2 IRGC, రెండోది ఈ ఇరాన్ సపోర్ట్ చేస్తున్నా, లేకుంటే ఇరానే సపోర్ట్ చేస్తున్నా మనకు హెజ్బుల్లా, మనకు అట్లాగే మనకు హమాస్ కదా, హౌతీ, ఈ తీవ్రవాదులను కూడా అన్ని దేశాలకు ప్రోత్సహిస్తుంది, ఇంక్లూడింగ్ మనకు టర్కీ లేకపోతే ఇజ్రాయెల్ తో సహా చూస్తున్నాం, అక్కడ దాకా ప్రోత్సహిస్తుంది. కనుక ఇరాన్ కు 2 ఆయుధాలు ఉన్నాయి. ఒకటేమో ఉగ్రవాద ఆయుధాలు ఉన్నాయి, రెండోదేమో మొండి ఆయుధం తమది, అంటే తమ మొండి IRGC సైన్యం ఉన్నది. సుమారు 6.5 లక్షల సైన్యం ఉంది వాళ్ళకి. అది దాంతో పాటు డ్రోన్ల ద్వారా చేస్తున్నది. 4వది మిత్రపక్షాన్ని దెబ్బతీస్తున్నది. 5వది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ గా ఇప్పుడు మెల్లమెల్లగా అమెరికా అధ్యక్షుడు ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒంటరి చేయాలంటే ఏం చేయాలి, ఈ సీ కేబుల్ మీద దెబ్బ కొడితే ఇంకా ఒంటరి అవుతాడు. ఇప్పటికే ఒంటరి అయింది. అమెరికాలో ఈ యుద్ధం ఎందుకు మొదలు పెట్టాము అనే సంగతి ప్రజలు హర్షిస్తలేరు. అమెరికన్ కాంగ్రెస్ మొదట సమర్థించింది, ఇప్పుడు సమర్థిస్తలేదు. రెండోది ఆఖరికి తన జో వాన్స్ ఎవరైతే అమెరికా ఉపాధ్యక్షుడు కూడా వ్యతిరేకమైన అమెరికా అధ్యక్షుడికి అంటున్నారు. కనుక ఇంటా గెలుస్తలేడు. ఇటు పక్కన బయట గెలుపుతానంటే నాటో కుటుంబ దేశాలు తనకు సహకరిస్తారు 2. అటు పక్కన అగ్రరాజ్యాలను చైనా, రష్యా ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇట్లా ఇరాన్ లొంగుతుంది. ఈ దశలో ఒకవేళ అమెరికా అధ్యక్షుడు కనుక ఈ మొండితాన్ని విడిచిపెట్టాలంటే ఈ సీ కేబుల్ మీద పడితే తప్ప యూరప్ దేశాలు మహాప్రభు యుద్ధం ఆపని చెప్పి పోతారేమో అనే ఉద్దేశంతో అనుకుంటున్నారు. కనుకనే ఇవాళ ఈ ప్రమాదం అవుతున్నది. ఈ ప్రమాదం నిజమవుతుందా లేకపోతే యుద్ధం అవుతుందా చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ మీరు అన్నట్లుగా తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అన్నారు. ప్రస్తుతం మనం ఏ చిన్న ట్రాన్సాక్షన్ చేయాలి అన్నా ఫోన్నే యూజ్ చేసుకుంటాం, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. సో అలాంటప్పుడు అంటే లిక్విడ్ క్యాష్ ఎవరి దగ్గర ఉండదు కాబట్టి 1-2-3 రోజుల్లోనే ఇబ్బందికర వాతావరణాలు తలెత్తే అవకాశం ఉంది అనుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకోవాలి అన్న ఇప్పుడు మొత్తం కూడా సిస్టమైజేషన్ అయిన తర్వాత మరి ఇంటర్నెట్ పని చేయకపోతే అసలు దానికి బ్యాంకులు అంగీకరిస్తాయా? ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది అనుకోవాలి సార్? చూస్తున్నాం మనం, సర్క్యూట్స్ పని చేస్తలేమని, ఇంటర్నెట్ 1 గంట లేట్గా నడుస్తుందని చెప్తేనే మనం చాలా ఇబ్బంది పడతాం. పేమెంట్ పోదు, ఒకసారి డబుల్ పేమెంట్ పోతుంది, అప్పుడు నడవదు, అప్పుడు ఫోన్ అడుగు పెడితే 1 గంట తర్వాత చూస్తే మనం 2వసారి పేమెంట్ చేసుకుంటే పోతుంది, మొదటిసారి 2వసారి కూడా చూస్తున్నాం. కనుక బ్యాంకుల్లో కానీ చాలా మనకు ఆఖరికి మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే దగ్గర నుంచి మొదలు పెట్టి చిన్న రోడ్డు పక్కన ఉండే వ్యాపారస్తులకు కూడా మనకు ఫోన్ పే, గూగుల్ పే చేస్తున్నాం కదా. ఇవన్నీ అయిపోతాయి. ఈ వ్యవస్థ అయిపోతే మొట్టమొదటి దెబ్బ పడేది అన్నిటికంటే మన దగ్గర, మన మీదనే. 70% మనకు అంటే 100% యూపీఐ చెల్లింపులే జరుగుతున్నాయి మన దగ్గర. అంటే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ లో ప్రపంచం అంతా జనాభాలో మనం ఎక్కున్నాం, 180 కోట్ల మంది. చాలా వరకు చిన్న వ్యాపారస్తులు కూడా ఏం లేదు, అది ఎట్లా తెచ్చుకుంటారు అంటే వస్తున్నది చిన్న అది పెట్టుకుంటారు, స్కానర్ పెట్టుకుంటారు, డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు, చేస్తున్నారు. కనుక ఇవన్నీ చాలా అయితే
బ్యాంకింగ్ వ్యవస్థ పడిపోతుంది. నేనంటే బ్యాంకింగ్ వ్యవస్థ పెద్దది, కానీ మొత్తం చిల్లర వ్యాపారస్తులు మీరు అన్నట్టు జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగే పరిస్థితి లేదు కదా. ఇటీవల ఎన్నికల మీద ఎన్నికలు వస్తున్నాయి. 50,000 కంటే ఎక్కువ క్యాష్ తీసుకపోతే వాడు పట్టుకుంటున్నాడు, ఎక్కడి నుంచి వచ్చి అడుగుతున్నాడు, పెళ్లిళ్ళ పేరాడాలను తీసుకుపోతున్న డబ్బులు కూడా వాడు పోవడం లేదు. ఇవన్నీ చూస్తున్నాం మనం కనుక పెద్ద ఎత్తున ఇది జరిగితే మాత్రం ప్రమాదం ఉన్నట్టు మీరు అన్నట్టే పేమెంట్స్ లో వస్తాయి. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం దాని మీద ఆధారపడే ఉన్నది. అన్ని కూడా నెట్ బ్యాంకింగ్ అంటాం కదా. నెట్ బ్యాంకింగ్ కూడా ఇప్పుడు మనం గతంలో మనీ ఆర్డర్ చేసేవాళ్ళం, ఇప్పుడు లేదు కదా. డైరెక్ట్ గా డబ్బులు తీసుకుపోయి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ కష్టం అవుతుంది.